ఆపితే నేను స్టార్ట్ చేస్తా. చేయమన్నప్పుడు చేయవు కానీ ఏమి ఇప్పుడు మాత్రము ఆపండి మా సైలెన్స్. ఆల్జీబ్రాలో బిఫోర్ క్లాస్ లో మనం కోఎఫిషియంట్ డెఫినిషన్, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ చూసాము, అండ్ ఆల్సో మల్టిప్లికేషన్ చూసాము, లీనియర్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేసేయాలో చూసాము. ఇప్పుడు డివిజన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ అండ్ ఆల్సో సబ్స్టిట్యూషన్ ఇచ్చినప్పుడు వాల్యూస్ ఇచ్చేసినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి మా, డివిజన్ ఈజ్ ఆల్సో సేమ్. ఫస్ట్ నెంబర్స్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూసుకుంటాం. ఓకేనా, ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఓకేనా, 8 తో 40 క్యాన్సిల్ అవుతుందో చూసుకోండి. 8 1s are 8 5s are అయిపోయింది 5. ఇంకా చూడాలి, ఇక్కడ పవర్స్ లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ 1a, ఇక్కడ 1a, ఎంత మిగిలింది మా, ఏ మిగులుతుంది. ఇక్కడ 1a ఉంది, ఇక్కడ 2a's ఉన్నాయి. ఓకేనమ్మా, 1a పోతుంది, ఇంకా 1a ఉంటుంది కదా, ఆ ఏ ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 1b, ఇక్కడ 1b పోస్తే ఇంకో ఎన్ని బీస్ ఉంటాయి, 1b ఉంటుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంది ఇలా రాలేదు అంటే, ఏ స్క్వేర్ కదా, ఏని ఎన్నిసార్లు రాసుకోవాలా, 2 times. బి స్క్వేర్ అంటే బిని 2 times రాయాలా. 8ab 40 కదా, 1s are 5s are 1a 1b 1b ఏమున్నాయి మెంగా 5ab. అర్థమైందా? అండ్ ఆల్సో వీటికి ఎక్స్పోనెంట్స్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి, అవి యూస్ చేస్తారు. a power m by a power n equal to a power m minus n. అంటే ఏ స్క్వేర్ ఉంది కదా పైన, a power 1 కింద ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా పైకి తెస్తాము, బట్ ఏమవుతుంది, అది మైనస్ అవుతుంది. ఇక్కడ 2 - 1 అంటే ఏమొస్తుందన్న, ఏనే వస్తుంది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్ తెలుసు మనకు ఆల్రెడీ. నెంబర్స్ మల్టిప్లై చేయాలి 6. నెక్స్ట్ ఎక్స్ చూడండి, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ 2 ఉంది. మనం ఏం చెప్పాం, ప్లస్ చేయమన్నాం కదా. -1 + 2 ఏమొస్తుంది, +1 వస్తుంది. ఓకేనా, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే ఏం చేయాలా, సబ్స్ట్రాక్షన్ చేయాలి. 2 - 1 +1 వస్తుంది, అంటే x⁻1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ y ఉంది, y² y × y². ఏం చేయమన్నామా, సమ్ చేయమన్నాం కదా. 1 + 2 3. దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ లో, కోఎఫిషియంట్స్ లో, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లో ఒక ఫార్ములా ఉంది. ఏంటి, a power m × a power n equal to a power m + n y × y². ఇలాగే ఉందా ఇది. y ప్లేస్ లో ఏముంది మా, a ప్లేస్ లో ఏముంది, y ఉంది. ఇప్పుడు ఈ రెండు ఏం చేయాలి, 1 + 2 ఏమైతుంది, y³ అవుతుంది. ఓకేనా, ఈ 2 యూజ్ చేస్తాము. ఇంకా ఉన్నాయి ఎక్స్పోనెంట్స్ ఫార్ములాస్, బట్ మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేయి. ఓకేనా, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. -1 + 2 అంటే +1 వస్తుంది, x⁻1. దీన్ని ఎలా రాస్తాం, 6x/3 అని రాస్తాం. ఓకేనా, సేమ్ వేరియబుల్ ఉంటే పవర్స్ ఏం చేయాలి, సమ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సమ్ చేస్తాము, కాకపోతే ఇది మైనస్ ఉంది ప్లస్ ఉంది కాబట్టి తీసేసి రాయాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ x = 1 y = 4 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x + y (2). ఇక్కడ x వాల్యూ y వాల్యూ వాళ్ళే ఇచ్చేసారు. మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, x + y (2). వెరీ గుడ్. x ప్లేస్ లో ఏం పెట్టాలా, 1 పెట్టాలి. y ప్లేస్ లో ఏం పెట్టాలి చందు, 4. 1 + 4 5 స్క్వేర్ అంటే ఏం చేస్తామా, 2 times మల్టిప్లై చేస్తాం. 5 × 5 20. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏ వాల్యూ ఎంత, 35. అంటే ఏ ప్లేస్ లో ఏం పెట్టాలి, మనం రీప్లేస్ చేసుకోవాలి, 35ని రీప్లేస్ చేసుకోవాలి. 1s are 7s are 9 × 7 9 7s are 63 + 32 5. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
Subtract a plus 2c from the sum of a plus b and 3a plus c. a plus 2cని సబ్స్ట్రాక్ట్ చేయాలంట ఎందులో నుంచి ఈ రెండింటి సమ్ నుంచి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ రెండు సమ్ చేసుకోవాలి a plus b plus 3a plus c ఈ సమ్ చేసి ఇందులో నుంచి ఏ సబ్స్ట్రాక్ట్ చేయాలమా అట్ ఏ టైం రాస్తున్నాను నేను లైక్ టర్మ్స్ చూసుకోండి a plus 3a ఏమైతుంది ప్రేరణ a plus 3a 4a ఇంకా b's ఉన్నాయేమా లేవు కాబట్టి bని అలాగే రాస్తాం c అలాగే రాస్తాం మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ అగైన్ మైనస్ 2c ఇక్కడ చూడండి 4a minus a 3a ప్లస్ b టర్మ్స్ లేవు కాబట్టి bని అలాగే రాస్తాము c టర్మ్స్ ఉన్నాయా ఇక్కడ ప్లస్ 3 ప్లస్ c ఉంది ఇక్కడ మైనస్ 2c ఉంది ఏమైతుంది మైనస్ అవుతుంది 2 మైనస్ c అంటే c నే వస్తుంది మైనస్ పెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ వన్ find the value of x plus y plus z if x equal to a plus b y equal to c minus a z equal to minus b minus c అంటే ఇంత ముందు అంతా మనం అబ్జర్వ్ చేస్తే నెంబర్సే ఇచ్చారు ఇక్కడ వేరియబులే ఇచ్చారు సాల్వేషన్ చేసి చూద్దాం ఏమొస్తుంది ఆన్సర్ ఎక్స్ ఎంత అంటమ్మా ఏ ప్లస్ బి ఎక్స్ తీసేసి ఏం పెట్టాలి మనము ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బి బై మైనస్ ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ ఏమైతుంది ప్లస్ ఏ మైనస్ ఏ ప్లస్ 1 మైనస్ 1 ఏమైతుంది 0 అవుతుంది జీరోనే కదమ్మా ఓకేనా మీ దగ్గర ఒక యాపిల్ ఉంది వేరే వాళ్ళు అడిగారు ఇచ్చేసారు ఇంకెన్ని ఉంటాయి మీ దగ్గర 0 అంతే ఇది కూడా అంతే సేమ్ ఓకేనా వేరియబుల్స్ కూడా సేమే ప్లస్ బి మైనస్ బి 0 అంటే ఇవి రెండు పోయినాయి ఇవి రెండు పోయినాయి ఇవి రెండు మొత్తం ఎంత వచ్చిందన్న 0 అనే వచ్చింది ఆన్సర్ ఏంటంటే 0 నెక్స్ట్ find the value of 3a of a minus 2b by 5a of 2b minus a when a equal to 3 b equal to 2 వాల్యూస్ పెట్టాలి a ఎంత 2 3a కాబట్టి ఏంటిమా 3 into 2 3a అంటే మీనింగ్ ఏంటి 3 into a అంటే ఏ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 3 కదా 3 a minus 2 into 2 by 5 into a ఎంతమ్మా 3 2 into 2 minus 3 ఇప్పుడు సాల్వేషన్ చేయాలి ఫస్ట్ ఏం చేయాలి బ్రాకెట్ చేయాలి బ్రాకెట్ లో ఏముంది 3 minus 2 into 2 అంటే 4 3 minus 4 ఏమైతుందమ్మా 1 ఏం 1 మైనసా ప్లస్సా మైనస్ వెరీ గుడ్ 3 minus 4 కదా 4 బిగ్ నెంబర్ కదా బిగ్ నెంబర్ కి ఏ సింబల్ ఉంటే ఆ సింబలే పెట్టాలి మైనస్ 1 15 4 minus 3 అంటే 1 వస్తుంది మైనస్ 9 by 15 ఇది క్యాన్సిల్ అవుతుంది ఏదన్నా టేబుల్ తో 3 3s మైనస్ 3 by 5 ఓకేనా